హలో నమస్తే, వెల్కమ్ టు శివ కిచెన్ వరల్డ్ అదర్హో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటంటే తవా ఫిష్ చేయబోతున్నాం. అది కూడా నేనే చేయబోతున్నానండి. రెడీ, స్టార్ట్ చేద్దామా? మన తవా ఫిష్ చేయడానికి మొదటగా కావాల్సింది చేపలు. మనం సీ ఫుడ్స్ తీసుకున్నాం. రెడ్ చిల్లీ పౌడర్, జీరా, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్ అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఆనియన్స్ ఏం చేస్తామంటే కొంచెం మరీ ముద్దలా కాకుండా మనం దాన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం. కరివేపాకు, టమాటో కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాం. చిల్లీ కూడా మనకు కావాల్సిన విధంగా కట్ చేసి పెట్టుకున్నాం. అండ్ తర్వాత కొత్తిమీర. దీన్ని టూ ఆనియన్స్ తీసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం. దాన్ని వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్, అలాగే జీరా కొద్దిగా, అలాగే రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్లు, అలాగే బిర్యానీ ఆకు, పసుపు ఏంటంటే ఒక చిటికెడు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. మొత్తం వేసుకున్నాం కదా, దీన్ని మొత్తాన్ని శుభ్రంగా అంతా కలిసేట్టు మిక్స్ చేసుకుందాం. మొత్తం అన్ని కలుపుకొని దీన్ని ఏదైతే ఉందో పేస్ట్ మొత్తం కలుపుకున్నాం కదా, దీన్ని కలుపుకొని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆ పేస్ట్ అనేది మనకి ఫిష్కి అప్లై చేస్తాం కాబట్టి ఫిష్ని మనం ఫిష్కి డాట్స్ పెట్టుకుందాం చాక్తో. ఇప్పుడు మనం అన్ని చేపలకి కూడా మనం మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ మొత్తం దీనికి అప్లై చేయాలి కాబట్టి. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి ఉన్నామో దానికి మనం ముందుగా కలిపించుకున్న పేస్ట్ని అయితే మొత్తం నీట్గా అప్లై చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని నీట్గా చేపను నీట్గా ఆకులతో మొత్తం కవర్ చేసుకుని తాడుతో నీట్గా చుట్టేసుకుందాం. మనం ఏంటంటే ప్రతి చేపను కూడా బోత్ సైడ్ ఆకులతో నీట్గా కవర్ చేసుకొని మొత్తాన్ని తాడుతో చుట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏవైతే ఫిష్ ఉన్నాయో మొత్తం అన్ని మన అరిటాకుల్లో మొత్తం చుట్టుకొని మొత్తం రెడీ చేసేసాం. మరి లెట్స్ గో, మరి ఫ్రై చేసేద్దాం. మరి ముందుగా ప్యాన్ వెలిగించుకుందాం. స్టార్టింగ్లో కొంచెం ప్యాన్ హీట్ ఎక్కే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం.
ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ మరిగిపోయింది. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఒక 10-15 నిమిషాలు ఉంచుకుంటే 15 నిమిషాలు ఉంచుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇంకా కొద్దిసేపు ఉంటే ఉడికిపోతాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ అంతా కుక్ అయినట్టుంది. స్మెల్ కూడా కుక్ అయితే బాగా ఉడికితే స్మెల్ వస్తుంది, చూసారా వస్తుంది. చూద్దాం ఒక 2 మినిట్స్ ఉంచి. బాగా ఉడికాయి మరి. స్మెల్ అయితే భలే వస్తుంది. ఇవి కూడా బాగా ఫ్రై అయితాయి. మరి టవ్ ఆఫీస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా మరి? లెట్స్ గో. మొత్తం కట్ చేసేద్దాం మరి. ఆహాహా, ఏం ఉడికిందబ్బా. టేస్ట్ చూసేద్దాం మరి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే శివ కిచెన్ వరల్డ్ అదర్ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా మా దగ్గరకు వచ్చి వంట చేయాలనుకుంటే కమెంట్లో మాత్రం ఐ విల్ డూ ఇట్ అన్నట్టుగా మెసేజ్ చేయండి. దానికి మీరు రెస్పాండ్ అవుతాం. డెఫినెట్గా వచ్చి మీరు వంట చేయొచ్చు. అలాగే మరొకసారి సరికొత్త వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సైనింగ్ అప్, శివ.